నమో బుద్ధాయ. ఈరోజు ప్రపంచాన్ని మనము గమనించి విశ్లేషించినట్టుంటే అనేక ఒడిదుడుకులకు లోనైతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ముఖ్యంగా భారతదేశం యొక్క గమనాన్ని కానీ ప్రాపంచిక ఒత్తిడులు భారతదేశంపై పడడము, ఏ విధంగా వాటి పరిణామాలు ఉంటాయని చెప్పి ముఖ్యంగా మనము విశ్లేషించుకోవచ్చు. భారతదేశంలో జరిగిన పరిణామాలు, జరుగుతున్న పరిణామాలు, జరగబోయే పరిణామాలను మనము గమనించినట్టుంటే భారతదేశం యొక్క స్వాతంత్ర ఉద్యమంలో 3 అంగాలుగా మనము విభజించినట్టుంటే, ఒకవైపు మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం రావాలని చెప్పి, డాక్టర్ అంబేద్కర్ గారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రావాలని చెప్పి కోరుకుంటూ, కానీ ఈ స్వతంత్రము, అధికారము ఎవరి చేతిలోనికి వెళ్తుంది అని చెప్పి ప్రశ్నించారు. ఏదో తెల్లదొరల నుంచి మళ్ళీ ఈ కుల సమాజమైనటువంటి భారతదేశంలో నల్లదొరలకు స్వతంత్రము వెళ్తుంది, కానీ పేదవాళ్లకు, ముఖ్యంగా దళితులకు, ఆదివాసులకు ఏమాత్రం ఉపయోగపడదని చెప్పి తను రాజ్యాంగ సభ కంటే ముందే 1930లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చాలా స్పష్టంగా బ్రిటిష్ ప్రధానమంత్రి ఆనాటి మెక్డొనాల్డ్కు వివరించడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో మనకు రాజ్యాంగము రాయడము, ప్రజాప్రభుత్వం ఏర్పడము, ఇవన్నీ మనము గమనిస్తూ ఉన్నాం. మొదటి 50 సంవత్సరాలు ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకోవడము, ప్రభుత్వాలే అనేక పబ్లిక్ సెక్టర్ కంపెనీలను, అనేక విద్యాలయాలను, అనేక వైద్యశాలలను ప్రజల కొరకు ప్రారంభించి వాటిని నడిపించారు. 1990 తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ లిబరలైజేషను తర్వాత మార్కెట్ ఎకానమీ జరిగిన పరిస్థితుల్లో ప్రపంచంలో చాలా వేగవంతంగా జరుగుతున్న పరిణామాలను మనం గమనించినట్టుంటే, భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల ఓట్లను కొనుక్కోవడము, ప్రజలను ఒక భిక్షగాళ్ళుగా తయారు చేసే వ్యవస్థను నిర్మాణం చేయడం జరిగింది. ఎలక్షన్స్ అంటే మీడియా, మాఫియా, మనీ అనే వ్యవస్థగా దిగజారి ఈరోజు డబ్బులున్నోళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే ఎలక్షన్లో గెలిచే పరిస్థితికి మన భారతదేశం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము ఈ ప్రజాస్వామ్యం ముసుగు ఎక్కడి దాకా పోయిందంటే, ఇప్పటి వరకు మీడియా, మనీ, మాఫియాలో ఉన్నటువంటి ఓటర్స్ను ఓట్లు వేసి ప్రజాప్రతినిధులను నిర్ణయించేవాళ్ళు. కానీ నేడు జరుగుతున్నటువంటి పరిణామాలను మనం భారతదేశంలో గమనించినట్టుంటే, ఆదివాసులందరినీ అడవి ప్రాంతంలో చంపేయడము, ఎవరైనా ఇంటలెక్చువల్స్ వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళను అర్బన్ నక్సలైట్స్ అని చెప్పి ముద్ర వేసి వాళ్ళను జైల్లో పెట్టడము, ప్రశ్నించిన వారందరినీ కూడా అర్బన్ నక్సలైట్స్ అని చెప్పి వాళ్ళందరినీ జైల్లో పెట్టే పరిస్థితి మనం చూసాం గత 10 సంవత్సరాల నుంచి. కానీ నేడు ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే,
ప్రజలు ఓటర్లుగా ప్రజాప్రతినిధులను ఎన్నుకునే వ్యవస్థ మనం చూసాం. ఈ పౌర సమాజంలో కుల వ్యవస్థలో కులాల ప్రాతినిధ్యం వల్ల, కులాల పెత్తనం వల్ల అనేక పేదవాళ్లకు అన్యాయం జరిగినటువంటి వ్యవస్థను కూడా మనం చూసాం. కానీ ఈరోజు ఇంకా విచిత్రమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, అసలు ఓటరు ప్రభుత్వాన్ని నిర్ణయించే స్థాయి నుంచి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను భారతదేశంలో గమనించినట్టుంటే, ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్ కమిషను ఓట్లను మార్చడము, ఈరోజు ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఓటర్లను ఎక్కించడం కానీ, ఓటర్లను తీసేయడం కానీ జరుగుతూ ఉంది. అంటే ఏ స్థాయికి పోయిందంటే, ఓటర్లు ప్రజాప్రతినిధులను ఎన్నుకొని ప్రభుత్వాలను నిర్ణయించడం స్థాయి నుంచి ఈరోజు అసలు ప్రభుత్వమే అసలు ఓటర్ లిస్టులను నిర్ణయం చేసే స్థాయికి పోయింది. అంటే ఓటర్లు ప్రభుత్వాలను నిర్ణయించే స్థాయి నుంచి ప్రభుత్వమే ఓటర్లను నిర్ణయించే స్థాయికి పోయి వాళ్ళ నచ్చిన ఓటర్లను లిస్టులో ఉంచడము, నచ్చని ఓటర్లను లిస్టులో నుంచి చనిపోయారనో, లేకపోతే వాళ్ళ అడ్రస్ ఇక్కడ లేదనో, ఏదో ఒక కొత్త నెపంతో ఓటర్లందరినీ కూడా ఓటర్ల జాబితాల నుంచి తీసేసే ప్రమాదమైనటువంటి పరిస్థితిని ఈరోజు భారతీయ సమాజము ఎదుర్కొంటుంది. ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళను అర్బన్ నక్సలైట్స్ అని, ఎవరు పోరాటాలు చేస్తే వాళ్ళను రకరకాల హింసించడము చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో మన భారత సమాజము, దాంతోపాటు ఈ ప్రజాస్వామ్యం యొక్క ఉనికియే ప్రమాదంలో పడినట్టు అనిపిస్తూ ఉంది. ఈరోజు మనం గమనించినట్టుంటే ప్రజలు చాలా అశాంతితో ఉండడము, అనేక ఒడిదుడుకులకు లోను కావడము, విద్యాలయాల్లో విద్య లేకపోవడము, వైద్యశాలల్లో వైద్యం లేకపోవడము, యువకులకు సరైనటువంటి శిక్షణ లేకపోవడము, అదేవిధంగా అసలు ప్రభుత్వం వాళ్లకు ఉపాధి ఉద్యోగ కల్పన ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి ఉండేటటువంటి వ్యవస్థ నుంచి ప్రభుత్వము ఈరోజు చేతులు దులుపుకుంది. ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రతి దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను, పరిశ్రమలను, పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి ఎల్ఐసిని, అదేవిధంగా బ్యాంకులను కూడా ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఏ విధమైనటువంటి సంక్షోభమో మనం గమనించాలి. విపత్తు ఏ విధంగా ఉందంటే, అసలు ఈ సంక్షోభం నుంచి సమాజాలు ఎలా బయటపడతాయి అని చెప్పి ఒకసారి ఆలోచించినట్టుంటే, ఈనాడు అమెరికాలో ఈ మధ్యలో మనం చూస్తున్నాము, బుద్ధిస్ట్ మాంగ్స్ ఒక పీస్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. కొన్ని వేల కిలోమీటర్లు వాళ్ళు నడిచి ప్రపంచ శాంతి కొరకు వాళ్ళు నడుస్తున్నారు. అదేవిధంగా రాబో రోజుల్లో కూడా ముఖ్యంగా తెలంగాణలో, కర్ణాటకలో ఒక మాంగ్స్ యొక్క బృందము గుల్బర్గా నుంచి మొదలుకొని తెలంగాణలోని నాగార్జున సాగర్ బుద్ధవనం ప్రాజెక్టుకు వాళ్ళు పాదయాత్ర చేయబోతూ ఉన్నారు. అంటే మాంగ్స్ సమాజాన్ని ఈరోజు ఉత్తీర్ణలు చేయడము, సమాజాన్ని చైతన్యం చేయడానికి ఈరోజు పూనుకునే పరిస్థితి ఉందంటే ప్రపంచం ఏ విధంగా ఉంది అని చెప్పి మనం గమనించవచ్చు. భారతదేశము ఈరోజు బుద్ధుని మార్గంలో పయనించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఈరోజు భారతదేశం అంతా కూడా అల్లకల్లోలంగా యువకులు
ఉద్యోగాలు లేక, ఉపాధి లేక అశాంతితో ఉండడము, అనేక నేరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి, అనేక బ్యాంకులను దోపిడీ చేసి పెద్ద పెద్ద వాళ్ళు బ్యాంకులు వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులను వేవ్ ఆఫ్ చేయడము. మన రాష్ట్రంలో మనం చూసాము, సుబ్బరామరెడ్డికి ఊరికనే 5,000 కోట్ల రూపాయలు వేవ్ ఆఫ్ చేశారు. ఎంతోమంది బ్యాంకులను ముంచి లండన్ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ పేదవాళ్లకు ఏ విధమైనటువంటి అవకాశాలు లేకుండా ఈనాటి ప్రభుత్వం భారతదేశంలో కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు రాజకీయాలకు రావాలంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులై ఉండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేకపోతే ఈ కోట్లు ఖర్చు పెట్టి రాజకీయ వ్యవస్థలో ఉండే పరిస్థితి లేదు. ఎవరైనా కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్లో పదవులు వచ్చినప్పుడు వాళ్ళు ప్రజల కొరకు ఎట్లా పనిచేస్తారు? కాబట్టి ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళ కొరకు పనిచేసే నాయకులను ఎంచుకునే పరిస్థితికి ప్రజలు రాకపోతే వాళ్ళు చివరికి బిచ్చగాళ్ళుగా మారిపోయి అన్నీ ఫ్రీగా వస్తే బాగుండని పారిపోయి చివరికి మన రాష్ట్రంలో అయితే అసలు సారా ఏరులై పారుతుంది ఎలక్షన్ సమయంలో. ఈ మధ్యలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో చూస్తే ఒక 1000 ఓట్లున్న ఊళ్ళో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మా గ్రామంలో ఒక 1000 ఓట్లు ఉంటాయి. రోజు ప్రొసిషన్ తీయడము, రోజు ఖర్చు ఒక 5 లక్షలు ఖర్చు పెట్టారు. అంటే రోజు 5 లక్షలు చూసుకుంటే ఒక 75 లక్షలు ఒక్కొక్క అభ్యర్థి. మళ్ళీ ఎలక్షన్ కంటే ముందు రోజు ప్రజలకు డబ్బులు కూడా పంచుతున్నారు. ఈ విధంగా ఒక 1000 ఓట్లు ఉన్న దగ్గర 5 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన పరిస్థితి ఈరోజు నాకైతే అసలు చాలా బాధ అనిపిస్తుంది. భయంకరమైనటువంటి వాతావరణం ఈరోజు సృష్టించారు. కాబట్టి రాబో రోజుల్లో భారతదేశానికి అనివార్యంగా బుద్ధుని యొక్క మార్గంలో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రాబోతుందని ఆశిస్తూ, బుద్ధుడి మార్గం వల్లనే ఇప్పుడు మన భారతదేశానికి చూస్తే చుట్టూ శత్రువులు తయారయ్యారు. మీరు శ్రీలంక చూసుకున్నా, బంగ్లాదేశ్ చూసుకున్నా, నేపాల్ చూసుకున్నా, ఇటు పాకిస్తాన్ చూసుకున్నా, చివరికి చైనా కూడా భారతదేశంతో సత్సంబంధాలు లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనించవచ్చు. కాబట్టి మనము భారతదేశము ఉట్టి బుద్ధుని మార్గంలోనే వెళ్ళడమే కాకుండా బుద్ధుడి యొక్క ఆలోచన విధానాన్ని, బుద్ధుడి యొక్క మార్గాన్ని ప్రపంచ శాంతి కొరకు మనము ప్రచారం చేయాల్సినటువంటి పరిస్థితి భారతదేశం మీద పరిస్థితి కాదు, భారతదేశం యొక్క బాధ్యతని భావిస్తూ రాబో రోజుల్లో ఈ పౌర సమాజము ఏదైతే ఉందో, ఈ పౌర సమాజంలో ఉన్నటువంటి అవలక్షణాలైనటువంటి కులము, వివక్ష, అదేవిధంగా ఇప్పటికి భారతదేశంలో 50% మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతూ ఉన్నారు. అందుకు వాళ్లకు విద్యా అవకాశాలు, అదేవిధంగా శిక్షణ ఇచ్చి వాళ్లకు రాబో రోజుల్లో ప్రపంచంలో ఇంత 140 కోట్లు ఉన్నటువంటి ప్రజలలో 70 కోట్లు విద్య లేకుండా వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి దేశం బహుశా ప్రపంచంలో భారతదేశమే అనుకుంటాను. అందుకు ఉట్టి ప్రభుత్వం చేసే అవలక్షణాలు, ప్రభుత్వం చేసే అవకతవకలను సరిచేయాలంటే ముఖ్యంగా పౌర సమాజమే దీనికి నడుం బిగించాలి. ఈ కుల సమాజము మరి ఎంతవరకు వివక్ష లేకుండా ప్రజలను ముందుకు తీసుకెళ్తుంది, ప్రభుత్వాలను ఏ విధంగా శాసిస్తుందో రాబో రోజుల్లో ముందుకు ఆలోచిస్తే చాలా భయంకరంగా కనబడతా ఉంది. కాబట్టి బుద్ధుడి మార్గంలో పయనించి కులం యొక్క అవలక్షణాలను పక్కకు పెట్టి
మానవులందరూ సమానమే అని చెప్పి ఒక మానవీయమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి విద్యావంతులు మేధావులు ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ నమో బుద్ధాయ, జై భీమ్.